అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను తమిళనాడు ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అబూబకర్ సిద్దికి, మహమ్మద్ అలీ అలియాస్ మన్సార్లను ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిరువురిపై 5 లక్షల రివార్డు ఉంది. 1999లో నాగోర్లో పార్సల్ బాంబు బ్లాస్ట్తో పాటు అద్వానీ రథయాత్ర, తమిళనాడు, కేరళలో పోలీస్ స్టేషన్లపై దాడుల కేసులో అబూబకర్ ప్రధాన నిందితుడు. మహమ్మద్ అలీ ఎక్స్ప్లోజివ్ ఎక్స్పర్ట్ అబూబకర్కు బాంబులు తయారు చేసి అందించేవాడు. 1999 నుంచి రాయచోటిలోనే నివాసముంటున్న నిందితులు స్థానికుల్లో కలిసిపోయారు. వస్త్ర వ్యాపారం చేస్తూ ఎవరికి అనుమానం రాకుండా ఈ టెర్రరిస్టులు తలదాచుకున్నారు. ఎట్టకేలకు ఇద్దరు టెర్రరిస్టులను తమిళనాడు ఏటీఎస్ పోలీసులు పట్టుకున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అరుణ 1995 నుంచి వివిధ టెర్రరిస్ట్ యాక్టివిటీల్లో పాల్గొన్నటువంటి ఇద్దరు వ్యక్తుల్ని రాయచోట్లో నిన్న ఏదైతే తమిళనాడు ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు దాదాపుగా 3 దశాబ్దాల తర్వాత వాళ్ళని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. 2011లో ఎల్పీ అద్వానీ తమిళనాడు మదురైలో చేస్తున్నటువంటి ఏదైతే రథయాత్రకు సంబంధించి అక్కడ కూడా బ్లాస్ట్ నిర్వహించాడు అబూబకర్ అనేటువంటి వ్యక్తి. అంతేకాకుండా నాగోర్లో, తర్వాత చెన్నై ఎగ్మోర్ పోలీస్ కమిషనరేట్ లో కూడా బాంబ్ బ్లాస్ట్ కి నిందితుడిగా ఉన్నాడు. అంతేకాకుండా కీలకంగా బెంగళూరులో కూడా బీజేపీ కార్యాలయం మీద బాంబ్ బ్లాస్ట్ గానీ, ఆ తర్వాత ఒక వైద్యుల్ని చంపటం గానీ, ఇట్లాంటి అనేకమైనటువంటి బాంబ్ బ్లాస్ట్ కు సంబంధించిన కేసులు ఉన్నాయి. అంతేకాకుండా మహమ్మద్ అలీ అనేటువంటి వ్యక్తి కూడా ఇతనికి ఏదైతే ఎక్స్ప్లోజివ్ ఎక్స్పర్ట్ గా బాంబులను తయారు చేసి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దాదాపు 95 తర్వాత కనిపించకుండా పోయి ఇక్కడ నుంచి యాక్టివిటీ నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాయచోటి పట్టణంలో ఉన్నటువంటి కొత్తపల్లిలో ఒక వస్త్ర దుకాణం ఏర్పాటు చేసుకుని ఇక్కడే స్థానికులు కలిసిపోయి వీళ్ళు నివాసం ఉంటున్నారు. దాదాపుగా 3 దశాబ్దాలు వీళ్ళ కోసం కూడా సెర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు ఇద్దరి మీద కూడా 5 లక్షల రూపాయల రివార్డు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు పోలీసులు అయితే చెన్నై పోలీసులు ఏటీఎస్ అంటే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వీళ్ళని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచడానికి పరిస్థితి ఉంది. ఇంకా ఇక్కడ కడప జిల్లాకు, అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు కానీ మిగతా ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు యాక్టివిటీ ఏ విధంగా ఉంది, ఇక్కడే నివాసం ఉన్నారు 3 దశాబ్దాల పాటు అనే కారణంగా వీళ్ళు ఎవరెవరితో టచ్ లో ఉన్నారు, వీళ్ళ యాక్టివిటీ ఏ విధంగా ఉంది, ఇంకా ఏమైనా కార్యకలాపాలు జరిగాయనేటువంటి అంశంలో కూడా పూర్తి స్థాయిలో కూతులాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.